అయితే భారతదేశం లెక్కల ప్రకారం చాలా వరకు మనం ఆన్లైన్ చేసేసాము, డిజిటైజ్ చేసేసాం కాబట్టి 96% జనాలు భారతదేశంలో రిజిస్టర్ అవుతున్నాయి. అంతేకాదు మన దేశంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 ప్రకారం ఖచ్చితంగా ప్రతి పుట్టుక ప్రతి మరణం రిజిస్టర్ చేయాలన్నమాట. దాంతోపాటు దీని బాధ్యత మొత్తం కూడా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్దే. అయితే ఇంకా మన దేశంలో చేయాల్సింది చాలా ఉందన్నమాట. ముఖ్యంగా మ్యారేజ్, డివోర్స్, డెత్స్ వీటికి సంబంధించి ఇంకా చాలా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో స్కిల్ సెన్సస్ కూడా చాలా అవసరం అనమాట. ఏ స్కిల్స్ ఎప్పుడు ఎలా ఎవరు ఎలా నేర్చుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర డేటా లేదనమాట. సో ప్రపంచంలో దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ వైటల్ స్టాటిస్టిక్స్ కావాలన్నా సరే మనం ఖచ్చితంగా వాటిని కలెక్ట్ చేసుకోవాల్సిందే. ఏ ప్రభుత్వం అయితే ప్రజల యొక్క డెమోగ్రఫిక్స్, డేటా, స్టాటిస్టిక్స్ మీద దృష్టి పెట్టుద్దో ఆ ప్రభుత్వం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టినట్లు లెక్క. ఉదాహరణకి మెగస్తనీస్ ఇండికా రాసినప్పుడు మౌర్యన్ పీరియడ్లో ఏ విధంగా ప్రజల యొక్క స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, సెన్సస్ కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పి నీట్గా ఆయన పుస్తకంలో రాశారనమాట. ఆ తర్వాత గుప్తా పీరియడ్లో కూడా ఇది కంటిన్యూ అయిందంట. అయితే హర్షవర్ధన పీరియడ్ వచ్చేసరికి ఇది మొత్తం ఆగిపోయిందంట. తర్వాత మళ్ళీ అక్బర్ టైంలో ప్రజల యొక్క సెన్సస్ తీసుకోవడం మొదలెట్టారంట. అంటే ప్రజల యొక్క గణాంకాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ప్రజలపైన ఎలా దృష్టి పెడుతుంది, ఎలాంటి ప్రోగ్రామ్స్ మీద దృష్టి పెడుతుందో మనకు అవగాహన కలుగుతుంది అనమాట. కాబట్టి ప్రభుత్వాల యొక్క నిబద్ధత తెలియాలంటే వాళ్ళు ప్రజల యొక్క వైటల్ స్టాటిస్టిక్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో చూడాలి. మనకు కూడా 2026లో సెన్సస్ జరగబోతుంది. దాని రిజల్ట్స్ 2030లో రాబోతున్నాయంట.